భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమము ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని బీసీ కాలనీ నందు సోమవారం నాడు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు విచ్చేసి పింఛన్లను అందజేశారు. ఎన్నికల హామీని నెరవేరుస్తూ రాష్ట్రమంతా పింఛనుదారులతో పండుగ వాతావరణం నెలకొల్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పింఛనుదారులు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వము టీడీపీ కార్యకర్తలు సానుభూతి పరులన్న సాకుతో పింఛన్లు, ఇంటి స్థలాలు ఇవ్వలేదని అర్జీదారులు ఎమ్మెల్యేకి వినతి పత్రాలతో మొరపెట్టుకున్నారు. అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా పథకాలు అమలుపరుస్తామని ప్రశాంతిరెడ్డి గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రావెల వీరేంద్ర చౌదరి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, పొన్నెబోయిన చెంచు కిషోర్ యాదవ్, కైలాసం ఆదిశేషారెడ్డి, మునగాల రంగారావు, పేడూరు రామచంద్రయ్య, ఇంతియాజ్, కనగలూరు ఉదయ్ కుమార్, జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి, బీజేపీ నాయకులు తిరుపనబాడి వెంకటేశ్వర రెడ్డి, కైలాసం శ్రీనివాసులరెడ్డి, నెట్రంబాక శివప్రసాద్ రెడ్డి, చేవూరి వెంకట్రావు, మునగశెట్టి కోటయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంతో తెలుసా? 7,000, 4,000, 3,000 బకాయి కలిపి 7,000. వచ్చే నెల నుంచి 4,000 వస్తుంది. ఈ నెల కూడా 4,000 ఇచ్చారు. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా మీకు, జూలై 1 7,000, తర్వాత నుంచి 4,000 ఇస్తామని. అలాగే ఇస్తున్నారు ఇప్పుడు. సరేనా?